ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. భవానీపురంలో 43 గృహాలను కూల్చేసి నిర్వాసితులను చేసినటువంటి ఈ గవర్నమెంట్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కబ్జాకోరులకి సిబిఎన్ సర్కార్ అండగా ఉందంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే నారా లోకేష్ హస్తం ఇందుట్లో ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇందుట్లో వాస్తవాలు ఏమైనప్పటికీ కూడా వాళ్ళకి కోర్టులో స్టే ఇచ్చినప్పటికీ ఆ స్టే ఆర్డర్ చేతిలోకి వచ్చేటప్పటికే ఈ గృహాలన్నీ కూల్చేశారు, నిర్వీర్యం చేశారు, మొత్తాన్ని నేలమట్టం చేసి పడేశారు. 6 గంటలకల్లా వీళ్ళకి ఆర్డర్స్ అందేలోపే మొత్తం కూల్చివేశారు. మార్నింగ్ 6 గంటల నుంచే ఈ కూల్చివేతలు మొదలుపెట్టారంటూ అందరూ చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి 43 కుటుంబాలు కూడా జగన్మోహన్ రెడ్డిని కలిశాయి. వాళ్ళకి ఉన్నటువంటి బాధను చెప్పారు ఎయిర్పోర్ట్లో. నిర్దాక్షిణ్యంగా ఇలా కూల్చేసినటువంటి ఇళ్ళని వాళ్ళు చూసి కన్నీరు మున్నీరై ఏడుస్తూ ఉన్నారు. ఒకసారి ఆ వీడియోని నేను మీకు చూపిస్తా, చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నది ఈ గాజానో లేదంటే వేరే యుద్ధాల్లో కూలిపోయినటువంటి ఇల్లుని మాత్రం కాదు. నిజంగా చూస్తుంటే ఇజ్రాయెల్ గాజా పైన అటాక్ చేసినప్పుడు కూడా ఒక రోజులో ఇంత దారుణాన్ని అయితే చేసి ఉండదు. కానీ మన గవర్నమెంట్లు మాత్రం ఇంత దారుణాన్ని చేస్తున్నాయి. ఒక్కసారి చూడండి ఎంత దారుణంగా 32 మంది జీవితాలని నడి రోడ్డు మీదకి లాగారు. మమ్మల్ని ఏం చేయమంటారు? ఇది జరిగి ఒక్క రోజైంది. నాయకులు ఎవరు రాలేదు, సీఎం గారు రాలేదు. ఇంత మట్టిలో మేము 20 ఏళ్ళ నుంచి ఉన్న ఇల్లు, ఇంత మమకారంగా కట్టించుకున్న ఇల్లు ఎన్ని లక్షలు కోల్పోయాము. కొనేటప్పుడు 50 లక్షలు పెట్టి కొనుక్కున్నాం, ఈ 50 లక్షలు కట్టుబడి ఖర్చు పెట్టాము. ఏమీ లేదు, ఎందుకు ఇలాగా? మాదన్నీ పక్కాగా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఇంత న్యాయంగా ఉన్నా కూడాను ఇంత దారుణంగా జరిగిందంటే, ఇంత అన్యాయం జరిగింది. మా పరిస్థితి ఏంటి? వీళ్ళని ప్రజానాయకులు అంటారండి. అసలు అంటే ఓట్ల కోసమేనా జనాలు? కష్టాలు వస్తే నాయకులు వద్దా? నాయకులు వాళ్ళ సాయం చేయొద్దా చెప్పండి? ఇవాళ మా దాకా వచ్చింది, రేపు మీ దాకా రావచ్చు ఇదే పరిస్థితి. ఇలాంటి వాళ్ళు భూమకాసులు ఇంకా చాలా మంది ఉన్నారు. మమ్మల్ని ఇంత బలి చేసిన ఆవిడ మాటలు వింటుంటేనే మన గుండెలు ద్రవించిపోతున్నాయి కదా. కంటిన్యూతో 50 లక్షలు పెట్టి కట్టుకున్నారు, 50 లక్షలకి స్థలాన్ని కొన్నారు. ఇప్పుడు ఆ స్థలం లేదు. ఇక్కడ బుల్డోజర్లతో తెలంగాణలో కూల్చేస్తుంటే అక్కడ బుల్డోజర్ సర్కారు నిరుపేదల మధ్యతరగతి ఇల్లు కూల్చేస్తుంది. నిరుపేదల ఇల్లు కూడా చాలా కూల్చేశారు. సో గతంలో మనం చూసుకున్నట్లయితే చిలకలూరుపేట మెయిన్ రోడ్ పైన ఉన్నటువంటి ఒక కాంప్లెక్స్ని కూడా కబ్జా చేసిన వాళ్ళు మనకి తెలుసు. టీడీపీ నాయకుడు సొంత పార్టీ వాడి కాంప్లెక్స్ని కబ్జా చేసినటువంటి ఘనత సొంత టీడీపీ పార్టీకే ఉంది. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కనుసన్నల్లోనే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కనుసన్నల్లోనే ఈ దారుణ కూల్చివేతలు జరిగాయంటూ చెప్తూ ఉంది. వీళ్ళ ప్రజా నాయకులు అంటారండి, ఎందుకు ఇలా చేశారని అడుగుతూ ఉంది ఆవిడ. సమాధానం చెప్పేది ఎవడు? వాళ్ళకి అండగా నిలిచేది ఎవడు? చెప్పండి. పక్కనోడికి జరిగింది కదా, ఏమైందిలే మనకు జరగలేదు కదా అని ఇప్పుడు వదిలేస్తే రేపొద్దున నీ వరకు కూడా వస్తారు, నీ ఇంటిని కూడా కూలుస్తారు. నువ్వు కూడా నాకే జరిగిందా, నాకే ఎందుకు ఇలా జరిగిందని అప్పుడు ఏడుస్తావు. కలిసి ఉంటేనే కలదు సుఖం. ఇప్పుడు వీళ్ళకి జరిగిన అన్యాయము, రిజిస్ట్రేషన్ ఉంది, పక్కాగా హోమ్ ట్యాక్సులు కడుతూ ఉన్నారు, పక్కాగా రిజిస్ట్రేషన్ ట్యాక్సులు కట్టారు. 20 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు. 12 సంవత్సరాలు కనుక ఒక ప్లేస్లో ఉంటే అది నీకు సొంతం అయిపోతుంది. అటువంటి లాస్ ఉన్నటువంటి ఈ ఇండియాలో కోర్స్ ఈ మధ్య దాన్ని కొంచెం ఆల్టర్ చేశారనుకోండి. కాబట్టి విస్తృతంగా ఇటువంటి కూల్చివేతలు ఇకపైన కూడా జరగబోతున్నాయి. మీరు సిద్ధంగా ఉండండి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వాల్యుబుల్ సైట్ ఉన్నా కూడా ఒకటి కబ్జా చేయబడుతుంది, మురళీ చౌదరి ఎన్ఆర్ఐ బిల్డింగ్ లాగా, ఆర్ఎల్స్ ఇలా బలహీనుల
ఇల్లుని కూల్చేసి కబ్జా చేస్తారు. లేదు అంటే అంతకన్నా దారుణం ఏంటంటే సొంత పొలాన్ని లాగేసుకొని ఎంతో కొంత ముష్టిని మొహానేసి వెళ్ళిపోతారు. ఇదే జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అని చెప్తున్నాను క్లియర్‌గా. మీకు జరగబోయే అన్యాయాన్ని మీరు మాత్రమే ప్రతిఘటించగలరు. మీరు మాత్రమే ఫైట్ చేయగలరు. మీరు మాత్రమే గద్దె దించగలరు. మీరు మాత్రమే బుద్ధి చెప్పగలరు. అర్థం చేసుకోండి. ముందుకు వెళ్ళండి. ఈ తల్లి ఏడ్చినట్టు మీరు కూడా ఏడవకూడదన్నదే నా యొక్క ఇంటెన్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.